ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఏపీలో కొత్తగా వ్యూహ రచనలు చేస్తోంది. ప్రత్యేక హోదా అనేది ఏపీ విడిపోయినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మళ్ళీ అదే పందాన్ని పట్టుకొని ఇప్పుడు షర్మిల గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే లాభాలేంటి సార్, నష్టాలేంటి? ఇప్పుడు మీకు ఊర్లల్లో కొన్ని దేవస్థానాల దగ్గర కానీ కొన్ని ఊర్లలో సంవత్సరానికి ఒకసారి జాతరలు జరుగుతాయి. అవును. ఆ జాతరలో కొంతమంది రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. డోలు కొట్టుకుంటూ, ఒకరు సన్నాయి వాయించుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు షర్మిల కూడా అలాంటి ఆర్టిస్ట్ అనమాట. మొన్నటి వరకు ఇక్కడ ఉస్మానియా బిస్కెట్ అని అలీమని ఇక్కడ విన్యాసాలు చేసింది, ఇప్పుడు అక్కడ ఇంకో విన్యాసాలు చేస్తుంది. ఒకవేళ ఆమె ద్వారా ప్రత్యేక హోదా వస్తే మంచిదే కదా. ఎవరి ద్వారా? షర్మిల గారి ద్వారా ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే మంచిదే కదా. ఎవరినాలి ఆ మాట? ఆమె ఆ మాట ఎవరినాలే? ఆమె పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత ఎంపీలు రేపు గెలుస్తారు అక్కడ? వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గెలిచే పరిస్థితి లేదు. అంటే ఆవిడ రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు నిరంతర పోరాటం చేస్తామంటున్నారు కదా. ఫస్ట్ పార్లమెంట్ పంపించమని చెప్పండి, ప్రధాని తర్వాత సంగతి. రాహుల్ గాంధీ పార్లమెంట్కి పోతాడా లేదా అది చూసుకోమని చెప్పండి. వాళ్ళు ప్రధాని ఇంకా చాలా దూరం, ఇంకా ఢిల్లీ చాలా దూరం ఉంది వాళ్ళకు. ఈమె లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా అక్కడికి అయ్యేది కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తుండ్రు వీళ్ళ కమిట్మెంట్ ఏంది, దేశం పట్ల వీళ్ళ కమిట్మెంట్ ఏంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అనుకుంటారు, నరేంద్ర మోదీకి కంపేర్ చేసేటప్పుడు రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీకి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఏదైనా కంపారిజన్ ఉందా? నువ్వు మాట్లాడే భాష, నీ యొక్క డ్రెస్ కోడ్, నీ యొక్క బాడీ లాంగ్వేజ్తో ప్రజల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఒక పెద్ద మనిషిలాగా. పెద్ద తరహా రావాలంటే ప్రధానమంత్రి ఎవడు? ఒక తండ్రి లాంటి వాడు. నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నువ్వు యువకుడే, ఇంకా యువ నాయకుడే. ఇది అంత తెల్లగా అయిపోయింది, మళ్ళీ ఇంకా యువ నాయకుడు ఎట్లా భయ్? ఇవన్నీ కథలు వీళ్ళంతా ఒక జిమ్మికులు చేస్తుంటారు అన్నమాట, విన్యాసాలు వీళ్ళందరూ. ఇప్పుడు షర్మిల పేడ్ ఆర్టిస్ట్, ఆమె అంతే మరి, పేడ్ పొలిటీషియన్. ఇప్పుడు ఆర్టిస్టులలో పేడ్ ఆర్టిస్ట్ ఉంటారు, ఇప్పుడు పొలిటిక్స్లో కూడా పేడ్ పొలిటీషియన్ ఈమె. మొన్నటి వరకు ఇక్కడ ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ తోటి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయింది. ప్రీపెయిడ్ ఆమె, రీఛార్జ్ చేస్తే ఎంతవరకు రీఛార్జ్ చేస్తే అంతవరకు మాట్లాడుతుంది, మళ్ళీ అక్కడ ఇంకో ప్యాకేజ్ తోటి మళ్ళీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రఘువీరారెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసిన వాళ్ళు, శైలజనాథ్ వాళ్ళు, ఇంకా కేవీపీ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కేవీపీ కంటే పెద్ద నాయకురాలు ఆమె. కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు కదా, కేవీపీ రామచంద్రరావు మొత్తం ఆంధ్రప్రదేశ్ మేనేజ్ చేయగలుగుతాడు కదా, ఆ పార్టీని మేనేజ్ చేయగలుగుతాడు కదా. మరి కేవీపీ రామచంద్రరావుని, శైలజనాథ్ని, రఘువీరారెడ్డిని వీళ్ళందరినీ కాదని ఈమెకి ఇవ్వడం, ఈమెకి ఏం స్పెషాలిటీ ఉంది? మరి ఏముందని ఇచ్చారంటారు అధ్యక్షురాలి పదవి? ఎందుకంటే వాళ్ళు పరిపక్వత చెందినటువంటి నాయకులు కాబట్టి విన్యాసాలు చేయడం వాళ్ళకు చేత కాదు. ఈ విన్యాసాలు చేయడానికి ఈమె వచ్చింది కాబట్టి ఈమె విన్యాసాలు నడుస్తుందా. అందుకే జాతరలో రకరకాల భంగిమలతో విన్యాసాలు చేస్తారు కదా, ఈమె విన్యాసాలు చేస్తుంది అంతే తప్ప ఈమెతో ఒరిగేది లేదు, పొరిగేది లేదు. నువ్వు ఢిల్లీలో పోయి 2 గంటలు దీక్ష ఏం చేస్తావు? 2 గంటలు అక్కడ దీక్ష చేస్తావు అంటే ప్రజల దృష్టి మళ్లించాలి. ఈ రాష్ట్రంలో దాదాపు 15% ఓట్లు నేను తీసుకోవాలని చెప్తుంది కదా, అధికారంలోకి వస్తా, నేను పార్టీని అధికారంలో తీసుకొస్తాను మాట్లాడలేదు. 15% ఓట్లు ఖచ్చితంగా మేము డైవర్ట్ చేయాలి అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు 15% డైవర్ట్ చేస్తే ఈ ప్రతిపక్ష పార్టీకి, జనసేన తెలుగుదేశం కూటమికి ఓట్లు పడకుంటుంటావు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ ఆ క్యాబినెట్లో పోయి మళ్ళీ అన్న చెల్లి అని చెప్పి మళ్ళీ ఆలింగనం చేసుకొని మళ్ళీ ప్రజల చెవులో పువ్వు పెట్టడం ఖాయం. ఇదంతా పేడ్ ఆర్టిస్టులు చేసిన ఒక స్క్రిప్ట్ ప్రకారంగా నడుస్తున్న డ్రామా అది. ఈ డ్రామాను ఎవరు నమ్మబోరు. జగన్మోహన్ రెడ్డి విసిరిన బాణమే ఆమె. జగన్మోహన్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒప్పందం ప్రకారంగానే ఈమె పేడ్ ఆర్టిస్ట్గా వ్యవహరిస్తుంది తప్ప ఈమెతో ప్రత్యేక హోదా రాదు, ఆ కట్టెపుల్ల రాదు, వీడికి ఏం రాదు. ఉత్తగా ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఉంటే ఏం తరిచినా ఎవడు వినట్లేదు. ఆమె టీవీలో ఆమె వచ్చిన ప్రోగ్రామ్స్కి వ్యూస్ కూడా రావట్లేదు, తెలిసిపోయింది. ఇక్కడ మన నవ్వు చూస్తలేడని చెప్పేసి ఢిల్లీకి పోయింది. అక్కడ పోతే కొంచెం జాతీయ మీడియా కొంచెం డైవర్ట్ చేస్తారు కదా, అట్లా అని చెప్పి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అంతే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పింది కదా, మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ పోయినాం మనం?
నువ్వు అక్కడ పుట్టిందానే కదా. ఆ? మొన్నటిదాకా ఇక్కడ పుట్టినాను, నేను ఇక్కడే చచ్చిపోతాను, మళ్ళీ ఇప్పుడు అటు పోయినావు కదా. ఏంది మరి పరిస్థితి? నీకు ఒక నైతికత లేదు. ఇక్కడ ఒక కాళ్ళు అక్కడ ఒక కాళ్ళు పెడతావు, మళ్ళీ ఇంకో కాలు తీసి మళ్ళీ ఇంకెక్కడ పెడతావు తెలియదు. నేను నమ్మేదేవాడు, నీకు ఓట్లు వేసేదేవాడు. ఉల్టా కాంగ్రెస్ పార్టీ వచ్చే 2-3 ఓట్లు కూడా మునిగిపోతాయి కాంగ్రెస్ పార్టీకి. మొత్తం నాటా కంటే కూడా తక్కువ వస్తాయి ఓట్లు. అది పరిస్థితి. రీసెంట్గా బడ్జెట్ని ప్రవేశపెట్టారు కదా, విశాఖకి రైల్వే జోన్, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు బడ్జెట్లో అనేకమైనటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంకేతాలు, ఒక అప్లికేషన్స్ కానీ, ఒక డిమాండ్లు కానీ, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, నియామకాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించినటువంటి ఏమేమి రాయితీలు కావాలా, ఏమి ఇంపార్టెంట్, ఏమేమి అవసరాలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంగా ఉండి ఎప్పటికప్పుడు మనం డిమాండ్ చేస్తుంటే దాన్ని బట్టి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రానికి నిధులు రాలేదు, కరెక్ట్గా బడ్జెట్లో నిధులు కేటాయించలేదంటే అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. అది ఓకే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి వారం 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పిండి పిసికి వేసేవారు. మా రాష్ట్రానికి ఇది కంపల్సరీ కావాలి. మా ఎంపీలు కూడా అదే విధంగా పోరాటం చేసేవారు. అక్కడ ఇక్కడ ఎవడు అడుగుతాడు? ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా దద్దమ్మలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు దద్దమ్మలు. అక్కడ పోయి కూర్చొని మోదీ గారికి దండం పెట్టి రావడం తప్ప వీళ్ళకి చేతనైంది ఏం లేదు, అడిగేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చింది తీసుకొని మూసుకొని కూర్చోవడం తప్ప ఇంకేం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం రాయితీలు, ఏం బెనిఫిట్ బడ్జెట్లో మనకు కేటాయిస్తారంటే ఎంత ఎక్కువ మనకు లాభాలు చేకూరిస్తే ఈ బడ్జెట్ వల్ల దానికి యొక్క క్రెడిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కేంద్రం నుంచి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. అది ప్రజలు తెలుసుకోవాలి.